ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎలక్ట్రిక్ సైకిల్పై వెళ్లారు. ప్రజలు డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రధాని, సీఎం పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక యువత రూపొందించిన ఈ సైకిళ్లు చాలా బాగున్నాయని, ఇలాంటి ఇన్నోవేషన్స్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. కన్సంప్షన్ తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్ అలాగే ప్రకృతిక రహితమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేశాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను.